వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 200 కోట్ల పైచిలకు అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారని ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి శ్రీధర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూసేవారని, అక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో ఆయన కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలంలో నిర్మించిన భారీ పంప్ హౌస్ బాధ్యతలు కూడా శ్రీధర్ చూశారని తెలుస్తోంది. శ్రీధర్ కు హైదరాబాద్లోని మలక్పేట్లో విలాసవంతమైన 4 అంతస్తుల భవనం, షేక్పేట్లో ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ స్కై హైలో 4500 చదరపు అడుగుల ఫ్లాట్, తెల్లాపూర్లోని మరో ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ ఉర్జిత్ ఎన్క్లేవ్లో లగ్జరీ విల్లా, వరంగల్లో G+3 భవనం, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్పేటలోని వాణిజ్య సముదాయంలో ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లోని అత్యంత ఖరీదైన కమ్యూనిటీల్లో 19 ఇళ్ల స్థలాలు, కరీంనగర్లోని పలు హోటళ్లలో వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.